హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా మనకి ఇన్ఫోసిస్ నుంచి చాలామంది కమెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. డేటా ఎంట్రీ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి జాబే అఫీషియల్గా మనకి ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ నుంచి రావడం జరిగింది. మనం చాలా చూస్తూ ఉంటాం. డేటా ఎంట్రీ అనగానే మనం నెట్లో సెర్చ్ చేయగానే 100కి 99% అన్నీ కూడా ఫ్రాడ్ ఉంటాయి. అమౌంట్ పే చేయమని, మీకు ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పేసి ఇలా చాలా రకాలుగా ఉంటాయి. మొన్న కూడా ఒక స్టూడెంట్ కామెంట్ చేశాడు, అన్న డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటే చూడండి అని చెప్పేసి. ఇప్పుడు ఆ జాబ్ అనేది మనకి ఎంఎన్సీ కంపెనీ నుంచి రావడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. శాలరీ కూడా మంచిగానే ఉంటుంది. మీరు కేవలం ఏంటంటే అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ మనం చూడొచ్చండి. ఇన్ఫోసిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుందండి. బెంగళూరు వెళ్ళి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ వర్క్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మొదలైన వివరాలన్నీ కూడా 1 by 1 మనం చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈ జాబ్ గురించి మనం చూసుకున్నట్లయితే వీఆర్ హైరింగ్ ఫర్ ది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ ఫర్ బెంగళూరు లొకేషన్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే బెంగళూరు అని ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. అదేవిధంగా 24/7 ఎన్విరాన్మెంట్స్, డే షిఫ్ట్ కూడా ఉంటుంది, బట్ నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మేల్ క్యాండిడేట్కి, ఫీమేల్ క్యాండిడేట్కి అయితే కొంచెం డే షిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ తక్కువగా ఉంటాయి. ప్రొఫిషియెంట్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోతుందండి. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ది ప్రాసెస్ నాలెడ్జ్, క్విక్ అండ్ ఎఫిషియన్సీ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్, ఏ బ్రాంచ్కి సంబంధించినటువంటి వాళ్ళు అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక స్మాల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అప్డేటెడ్ ఉన్నటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏది సూటబుల్ అయితే ఆ జాబ్కి అప్లై చేయండి. మోర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇదైతే ఇక్కడ డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓరల్ అండ్ రిటెన్ ఉండాలి. షుడ్ బి కంఫర్ట్ విత్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు. ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ది బిఫోర్ ది జాయినింగ్. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడాను ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం జరిగిందండి. గ్రాడ్యుయేట్ బిట్వీన్ ది 2018 నుంచి 23 వరకు ఫుల్ టైం చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడు పాస్అవుట్ అయ్యారో వాటి ప్రకారం చూసుకొని ఈ జాబ్కి అప్లై చేయండి. అప్లై చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందండి. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించాలి. ఇక్కడ anvita.sons@infosys.com అని చెప్పేసి ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్తో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను సబ్జెక్ట్లో మనం మెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్లో రాస్తాం కదా, అక్కడ ఈ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ రెజ్యూమ్ అలాంగ్ విత్ ది బిలో డీటెయిల్స్. మీకు రెజ్యూమ్తో పాటు ఈ డీటెయిల్స్ కూడా సబ్జెక్ట్లో రాసి పంపించాలి. రాసేటప్పుడు చక్కగా రాయండి, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం అని చెప్పేసి రాసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క ఫుల్ నేము, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, టోటల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇస్తారు, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇస్తారు. కరెంట్ సిటీసీ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఇస్తారు, లేదంటే ఇక్కడ ఎన్ఏ అని పెట్టేస్తారు. ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఇక్కడ పెట్టండి. నోటీస్ పీరియడ్ ఎప్పటిలోగా జాయిన్ అవుతారు, మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, రీలొకేషన్ టు బెంగళూరుకి మీరు రీలొకేట్ అవుతారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫైనల్గా మీరు థ్యాంక్స్ అండ్ రిగార్డ్ అని చెప్పేసి మీ యొక్క నేము, మీ యొక్క ప్లేస్ కాకుండా ఇక్కడ మనకి ఈజీ అప్లై అని చెప్పేసి ఒక బటన్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా కూడా అప్లై చేయొచ్చు. ఆ ప్రాసెస్ కూడా మనం చూద్దామండి. ఫస్ట్ మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్ ఇస్తారు. మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి
నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకోసం చూపించడానికి కోసం నేను నా యొక్క రెజ్యూమ్ మామూలుగా అప్లోడ్ చేసి చూపిస్తాను. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుందండి. నెక్స్ట్ అని కనిపించిన తర్వాత ఇక్కడ సో అడిషనల్ క్వశ్చన్స్ అని అడగడం జరిగింది. ఆర్ యూ కరెంట్లీ రిసైడింగ్ ఇన్ బెంగళూరు అడుగుతున్నారు. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ నైట్ షిఫ్ట్స్ అంటున్నారు. ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ అంటే కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎస్ అని పెట్టండి. ఆర్ యూ ఏ ఫ్రెషర్ అని అడుగుతున్నారు. ఫ్రెషర్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఫైనల్గా రివ్యూ అంటున్నారు. రివ్యూ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఒకసారి మామూలుగా ఫిల్ చేద్దాం. ఫిల్ చేసి రివ్యూ అని కొట్టిన తర్వాత ఏమొస్తుందో ఒకసారి మనం చూద్దామండి. చూసిన తర్వాత ఇక్కడ సో బెంగళూరులో ఉంటున్నామంటే బెంగళూరు ఉండట్లేదు. కంఫర్టబుల్ నైట్ షిఫ్ట్స్, కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, ఓకే. ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ అని పెట్టాము. ఓకే. రివ్యూ అని కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. మనం ఒకసారి చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మనం ఓకే అనుకున్నట్లయితే అప్పుడు ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ అనేది కొడతామండి. సబ్మిట్ అప్లికేషన్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు ఇన్ఫోసిస్ బీపీఎం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందండి. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.